రెస్టారెంటా? అది ఇక్కడే ఉండాలి. దాని ముందు నుంచి నేను ఆ మర్డర్ చూశాను. అవునా? అదిగో అదే. చిత్ర, ఇటు వెళ్దాం రా. లెట్స్ గో దేర్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? మీరు? ఐ యామ్ మేనేజర్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. ఓ ఓకే ఓకే. ఇదే ప్లేస్ లో అరేబియన్ రెస్టారెంట్ ఉండాలి. దాని ముందు నుంచి నేను ఒక మర్డర్ చూశాను, కానీ అది ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. అరేబియన్ రెస్టారెంటా? మేము 20 years ఇక్కడే బిజినెస్ చేస్తున్నాం. అలాంటి పేరేం వెళ్ళలేదే. మీరేదో కన్ఫ్యూజ్ ఇక్కడికి వచ్చినట్టున్నారు. ప్లీజ్ యూ కెన్ లీవ్. హాయ్ బ్రో, ఎవరో ఒక అమ్మాయి అరేబియన్ రెస్టారెంట్ అంటూ మన దగ్గరకు వచ్చింది. దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయినా ఆ మ్యాటర్ ఈ అమ్మాయికి ఎలా తెలుసు నాకు అర్థం కావట్లేదు. సంథింగ్ రాంగ్. ఓకే బ్రో, ఐ విల్ మేనేజ్. ప్లీజ్ మేడం, మీరేదో మర్డర్ మాట్లాడుకోవడం విన్నాను. దానివల్ల సంబంధం లేకుండా పోలీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీ కాంట్ ఫేస్ ఇట్. మీ బ్రదర్ ఎక్కడున్నారు? ఎందుకు? నువ్వు చేయలేని హెల్ప్ ఆయన చేస్తారేమోనని. బేబీ అసలు ఏంది శోష నాకు. నేను స్కూల్ చదువుకునే రోజుల్లో కూడా ఇంత పొద్దున్నే లేవలేదు తెలుసా? ఈ చలి దెబ్బకి నిన్న రాత్రి కొట్టిన మందు కూడా కడుపులో గడ్డ కట్టుకొని పోయింది. నీ పాటికి నువ్వు అట్ట కొట్టుకొని పోతావేంది? అసలు ఆడికి పోతున్నావు అనేది కూడా చెప్పవే. ఆర్యా ఏందబ్బా ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయిందే. నీ కంటి చూపుకి కడుపులో ఉన్నదంతా కరిగిపోయింది తెలుసా? ఆ బేబీ ఒక్కసారి పర్మిషన్ ఇచ్చావంటే పిచ్చి కొట్టొస్తా. పోయి తగలడు. అబ్బా నీకు దండం పెడతా తల్లి, బాయ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు. సారీ ఫర్ ఎస్టర్డే. మాకు బిజినెస్లో రైవల్స్ ఉన్నారు, అందుకే నిన్న మీతో మావాడలా. ఏమడిగారు మీరు? ఈ లేక్ పక్కున్న ఈ రెస్టారెంట్ ఒకప్పుడు మీరు అన్నట్టు అరేబియన్ రెస్టారెంటే. పాత ఓనర్ దగ్గర నుంచి మేము తీసుకున్న తర్వాత దీన్ని మేము లేక్ యూగా మార్చాం. మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ లేక్ దగ్గర నాకు తెలిసి ఎటువంటి మర్డర్స్ జరగలేదు. కానీ మీ కల్లో పర్టికులర్ గా ఈ రెస్టారెంట్ ముందే నిలబడి మర్డర్ చూశారంటున్నారు కాబట్టి దీని పాత ఓనర్ అడిగి డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.